కట్ చేసిన వినైల్ని ఏ విధంగా ప్రింట్ తీయాలో చూద్దాము. ఇక్కడ మనకు టెంపరేచర్ వచ్చేసి 330 పెట్టుకున్నాము. ప్లస్ టైమింగ్ వచ్చేసి 3:30 రీచ్ అయిన తర్వాత మనం టీషర్ట్స్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేయాలి. పెట్టేసాయి మనకు ఏ సైడ్ కావాలో ఆ సైడ్ మనము టీషర్ట్స్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ వినైల్ని చూడండి, మనకు మిర్రర్ ఇమేజ్ వచ్చింది కదా, మిర్రర్ ఇమేజ్ బయట కస్టమర్కి ఏ విధంగా కనిపించాలో ఆ విధంగా పెట్టేసుకునేసి చేయాలి. కొంచెం చిన్నగా కూడా తీసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ లోగో కాబట్టి. ఇంకొచ్చేసి టెఫ్లాన్ షీట్, మనకు ఎటువంటి మరకలు అనకుండా టెఫ్లాన్ షీట్ యూజ్ చేయాలి. మనకు జస్ట్ 15 సెకండ్స్ అయితే మనకు సరిపోతుంది. టైమింగ్ ఆన్ చేయాలి. ఇప్పుడు మనకు 150 ఉంది, 130కి స్టాప్ చేద్దాం. ఏ విధంగా ప్రింట్ వస్తుందో చూద్దాం. వన్ 130 వచ్చేసింది. ప్రింట్ ఏ విధంగా వచ్చిందో చూద్దాం. మన ఫస్ట్ ప్రింట్ వండర్ఫుల్గా వచ్చింది. మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు. ఇంకా కలర్ ప్రింట్ ఏ విధంగా తీయాలి, లేకుంటే లోగోస్ డిఫరెంట్ కలర్స్ ఉన్న లోగోస్ ఏ విధంగా ప్రింట్ చేయాలి, అవన్నీ కూడా మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఎవ్రీథింగ్ చూపించబోతున్నాను. Please subscribe my channel, like the video. If you have any enquiries, please contact me directly. My number is given below in the description. Thank you for watching. Thank you again.